గిఫ్ట్ డీడ్ మాయమట. భూభారతిలో వారం రోజులుగా నిలిచిన ఆప్షన్. ఎదుడురిగా ఏం చేద్దాం ఇక మరి ఇక వీళ్ళు టెర్రా ఐసిస్ కంపెనీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సీడాక్ అప్పచెప్తామన్నారు. ఈ లోపాలు లోతుగా ఇన్వెస్టిగేషన్ చేసే నిపుణులు కావాలి. ఈ ధరణి భూభారతి పోర్టల్లో అనేక లోపాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని పకడ్బందీగా నిర్వహించడానికి వేరే వాళ్ళు కావాలి అని చెప్పి సీడాక్ అప్పచెప్తామని నిన్న మొన్న అన్నారు. అయితే ఇక్కడ గిఫ్ట్ డీడ్ అనే ఆప్షనే మాయమైందంట. భూభారతిలో వారం రోజులుగా నిలిచిన ఆప్షన్ సాంకేతిక లోపమా, ఉద్దేశపూర్వకమా, క్లారిటీ ఇవ్వడానికి నిరాకరిస్తున్న ఆఫీసర్లట. సేల్ డీడ్ చేసుకోవాలని సలహాలు, పెండింగ్ మ్యూటేషన్ కేవైసీలోనూ ఇబ్బందులు వస్తున్నాయట. ఇంత దారుణంగా ఉన్నది. ఏముందో చూద్దాం. 6వ పేజీలు ఉందట. ఇగో రాజాపూర్లో కూడా ఇదే పరిస్థితి. మూడో స్టెప్ వరకే గిఫ్ట్ అట. పొరపాట్లు ప్రమాదకరమే. కేవైసీతో వేరే వాళ్ళ ఆధార్ కార్డులు. భూభారతి పోర్టల్లో వారం రోజులుగా గిఫ్ట్ డీడ్ ఆప్షన్ అకస్మాత్తుగా నిలిచిపోయింది. ఎందుకు ఆగిపోయిందో అధికారుల నుంచి కనీస సమాచారం కూడా లేదు. దీంతో తమ వద్దకు వస్తున్న ప్రజలకు ఏం చెప్పాలో అర్థం కాక మీ సేవా కేంద్రాల నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. సమస్యను తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్తే గిఫ్ట్ డీడ్ కాకుంటే సేల్ డీడ్ చేసుకోమని సలహా ఇస్తున్నారని పేర్కొన్నారు. గిఫ్ట్ డీడ్ చేస్తా అనుకుని సేల్ డీడ్ చేసుకోమని బలవంతం చేసాడేది. వాస్తవానికి సేల్ డీడ్, పార్టీషన్ డీడ్ తో పాటే గిఫ్ట్ డీడ్ ఉండటం ఆనవాయితీ. ధరణి పోర్టల్ అమల్లో ఉన్న గిఫ్ట్ డీడ్ భూభారతిలోనూ కంటిన్యూ అయింది. తండ్రి నుంచి వారసులకు ఆస్తిని సులభంగా బదిలీ చేసేందుకు ఉపయోగపడే ఈ విధానంలో స్టాంప్ డ్యూటీ కూడా తక్కువే. అయితే గత నెలలో వెలుగు చూసిన స్టాంప్ డ్యూటీ కుంభకోణం నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఆప్షన్లను నిలిపేసిందా, లేక ఇది కేవలం సాంకేతిక లోపం అనే దానిపై స్పష్టత అయితే రాలేదు. వారసుల పేరిట కొందరు గిఫ్ట్ డీడ్ విధానాన్ని దుర్వినియోగం చేస్తే జాయింట్ రిజిస్ట్రార్లు అప్రమత్తంగా ఉండి ఆ పత్రాలను రద్దు చేయొచ్చు. కానీ పోర్టల్ నుంచి మొత్తానికే ఆప్షన్ ఎత్తివేయడం సరికాదన్న అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. సరే, ఒక కుంభకోణం జరిగింది, దాని మీద విచారణ జరిగింది. మీరు మొత్తమే ఆప్షన్ ఎత్తేసి 4 రోజులు ఇబ్బంది పెడతా అంటే ఎట్లా? ఇప్పటి నుంచి పక్కడబందీగా చేయాలి. ఏవో 3వ స్టెప్ వరకే గిఫ్ట్ అట. భూభారతి పోర్టల్లో గిఫ్ట్ డీడ్ మాడ్యూల్ తెరుచుకుంటున్నా ప్రక్రియ ముందుకు సాగలేదు. రిజిస్ట్రేషన్ టైపు, నేచర్ ఆఫ్ డీడ్, నేచర్ ఆఫ్ సబ్ డీడ్, పట్టాదారు పాస్బుక్ నంబర్ ఎంట్రీ తర్వాత ప్రాపర్టీ డీటెయిల్స్ లోకి వెళ్తుంది. అది పూర్తి చేసిన తర్వాత డోనర్ ఎవరనే అంశాన్ని పూర్తి చేయొచ్చు. ఇక 4వ స్టెప్ భూమి గ్రహీత అంటే డోని ఎవరు తీసుకుంటారో నుంచి ఆప్షన్ ముందుకు వెళ్ళడం లేదు. ఆ నుంచి వదిలేయట ముందడికి రిటర్న్ వస్తుంది. ఇది టెక్నికల్ ఇష్యూనా లేదంటే గిఫ్ట్ డీడ్ ఆప్షన్ తాత్కాలికంగా నిలిపేశారు అన్నది కూడా తెలుసలేదట. పొరపాట్లు అయితే నిజంగానే ప్రమాదకరం. ఎందుకంటే తెలంగాణలో భూముల విలువలు భారీగా పెరిగినాయి. ఎకరం 20 లక్షల నుంచి 150 కోట్ల వరకు పలుకుతున్న తరుణం ఇది. ఇలాంటి సమయంలో డాక్యుమెంట్ల అప్లోడ్, కేవైసీ, మ్యూటేషన్ అంశాల్లో ఏ ఒక్క చిన్న పొరపాటు చోటు చేసుకున్నా కూడా సరిదిద్దే వ్యవస్థనే లేదు మన దగ్గర. ఇప్పటికే సర్వనాశనం చేశారు ధరణి పేరుతోటి. దాని మానిటరింగ్ వ్యవస్థనే లేదు, దానికి గైడ్లైన్స్ లేవు, పాడలేవు, దానికి సపరేట్ మానిటరింగ్ సిస్టమ్ లేదు. ఇగో 4 ఏళ్ళు తిరిగితే తప్ప మారలేదు. ఏంది సరిదే? ధరణి పోర్టల్లో సేల్ డీడ్ లో ఉన్న పేరు చెన్నమ్మ అయితే చంద్రమ్మ అని ఎంట్రీ ఇస్తే సరిదిద్దడానికి 4 సార్లు అప్లై చేయాల్సి వచ్చిందట. 4 ఏళ్ళు తిరిగితే తప్ప పేరు మారలేదు. అది కూడా రెవెన్యూ అధికారులు చేసిన పొరపాటు. అయినా రైతు అధికారుల చుట్టూ తిరిగితే తప్ప పని పూర్తి కాలేదు. ఇలాంటి నేపథ్యంలో కేవైసీ, ఇతరుల ఆధార్ నంబర్ కనిపిస్తుండటం ఎంతటి ప్రమాదకరమో అధికారులు గుర్తించాలి. ఇప్పటికైనా ఇలాంటి లోపల వేరేటోని ఆధార్ కార్డు నంబర్ కూడా అడుగుతున్నారు. ఇగో సో ఏది ఏమైనా ఈ భూభారతిలో కూడా ఏదో చిక్కులు ఉన్నాయి. అధికారులు తొందరగా దీని మీద దృష్టి సారించి ఆ సమస్యలు ఏదో తీరిస్తే మంచి ఉంటుంది.